ఈరోజు హైదరాబాద్ సరూర్ నగర్ బాపు నగర్లోని రోడ్ నెంబర్ 4లో జరిగినటువంటి ఈ పేలుడు ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆ బాపు నగర్లో నివాసం ఉంటున్నటువంటి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ గత 24 సంవత్సరాలుగా ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నాడు తన కుటుంబంతో కలిసి. అయితే ఈరోజు అనుకోకుండా తన ఇంట్లో పేలుడు ఘటన జరిగి చాలా పెద్ద ఎత్తున ఇంటికి సంబంధించినటువంటి కిటికీలు కావచ్చు, అద్దాలు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ కూడా కూలిపోయి భారీ పెద్ద ఎత్తున అయితే నష్టం జరిగింది. అయితే ఇంట్లో పేలుడు ఎలా జరిగింది, దాని గల కారణాలు ఏంటంటే ఇప్పటికీ తెలియలేదు. ముఖ్యంగా పేలుడు జరగడానికి కారణం ఏంటి అని అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, హైడ్రా సిబ్బంది కూడా చేరుకొని పరిశీలిస్తే అక్కడ ఏమైనా ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమైనా పేలిపోయాయా, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఏమైనా పేలిపోయా అనే కోణంలో కూడా పర్యవేక్షించగా ఇంట్లో ఉన్నటువంటి 3 సిలిండర్లు కూడా, అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా అవి ఎటువంటి నష్టం కాకుండా అలానే ఉండడంతో అసలు ఇంట్లో పేలుడు ఎట్లా జరిగింది, అంత పెద్ద ఎత్తున ఈ భారీ శబ్దంతో పేలుడు జరగడానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఎవరికి అంత చిక్కడం లేదు. ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి స్థానిక పోలీసులు కావచ్చు, హైడ్రా సిబ్బంది కూడా అక్కడ ఈ పేలుడు ఎలా జరిగింది, దాని గల కారణాలు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రాథమికంగా అక్కడ గ్యాస్ లీకేజీ కావడం వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అది ఖచ్చితంగా గ్యాస్ కారణంగానే జరిగిందా లేదా అనేది మాత్రం వాళ్ళు నిర్ధారించలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే అక్కడికి స్థానిక ఏసీపీ కృష్ణ కూడా చేరుకొని కేవలం గ్యాస్ లీకేజీ వల్లనే ఈ యొక్క ఘటన జరిగింది, ఈ పేలుడు జరిగిందని అయితే వారు స్థానికంగా నిర్ధారించారు. మరి నిజానికి ఈ పేలుడు జరగడానికి గల కారణం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ యొక్క ఘటనలో అప్పటికి ఇంట్లో ఉన్నటువంటి ఎవరికి కూడా ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ భారీ శబ్దంతో ఈ పేలుడు జరిగి ఆ ఇల్లు కూడా ధ్వంసం కావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక కాలనీవాసులు కావచ్చు, చుట్టుపక్కల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక ఏదేమైనా కూడా ఈ భారీ పేలుడు కారణంగా అక్కడ సరూర్ నగర్, బాపు నగర్లో మాత్రం చుట్టుపక్కల వాళ్ళు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి దేవేందర్ వారి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు గురై ఒక భయాందోళనకు గురైనట్టుగానైతే మనకు తెలుస్తుంది. మరి అసలు దీని ఘటనకు జరగడానికి గల కారణాలు ఏంటి, ఏమైనా పేలుడు పదార్థాలు ఉండడం వల్ల ఈ ఘటన జరిగిందా? ఎందుకంటే మనం చూస్తే గతంలో ఎక్కడ చూసినా కూడా సిలిండర్లు పేలడం వల్ల, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి ఏసీ పేలడం వలన కూడా ఒక ఘటన జరిగినా కూడా ఇంత పెద్ద ఎత్తున అయితే నష్టం అయితే జరగదు. ఏవైనా పేలుడు పదార్థాలు ఇంట్లో ఉన్నాయా, ఆ పేలుడు పదార్థాల కారణంగానే ఈ ఘటన జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే తమ యొక్క విచారణ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు ఆ సరూర్ నగర్లో జరిగిన పేలుడు ఘటన కారణంగానైతే పెద్ద ఎత్తున స్థానికులు భయాందోళనకు గురైనట్టుగా తెలుస్తుంది.